డాక్టర్ ఉష్మా స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ లో మీ చర్మం జుట్టు సమస్యలకు సరికొత్త పరిష్కారాలు అందిస్తున్నాం. మొటిమలు, చర్మ దురద, వయసు కారణంగా వచ్చే చర్మ సమస్యలు లేదా జుట్టు సమస్యలైనా మేము మీకు సరైన చికిత్సను అందిస్తాం. మా విజయవాడ మరియు మచిలీపట్నం బ్రాంచీల్లో మీకు సౌకర్యంగా సేవలు అందిస్తాం. అందరికీ నమస్తే అండి. సో ఇప్పుడు రాష్ట్రంలో ఒక సంచలనమైన అంశంగా మారిన తిరుమల లడ్డు, అందులో వాడిన నెయ్యి కల్తీ అంశం. సో దీనిలో సుప్రీంకోర్టులో ప్రస్తుతం ఈ కేసు విచారణ దశలో ఉంది. నిజానికి గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతి వారం కూడా ఏదో ఒక కేసు కోర్టు వరకు వెళ్ళేది. కోర్టులో దాదాపుగా 95% వైసీపీకి వ్యతిరేక తీర్పులే వచ్చేవి. దాంతో ప్రజల్లో వైసీపీ ప్రభుత్వం పట్ల, జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఒక చులకన భావన ఏర్పడడానికి ఈ కోర్టులో వచ్చిన నెగిటివ్ తీర్పులు కూడా దోహదం చేశాయి. ఇప్పుడు టీడీపీ అధికారం అంటే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కోర్టు వరకు వెళ్ళిన ఒక పెద్ద సంచలనమైన అంశం ఇది. సో ఇందులో కూడా ఒకవేళ ప్రభుత్వానికి వ్యతిరేక తీర్పు వస్తే ఖచ్చితంగా ప్రజల్లో చులకన భావన అయితే ఏర్పడుతుంది. సో అందుకే జడ్జిమెంట్ ఎలా ఉండబోతోంది అనేది అందరిలో ఒక ఆసక్తికరం ఉంది. సో నేను నాకున్న పొలిటికల్ కామన్ సెన్స్, నాకున్న కొద్దిపాటి జ్ఞానంతో పాటు అలాగే పొద్దున్న ఒక ఇద్దరు ముగ్గురు లాయర్లతో, న్యాయవాదులతో కూడా మాట్లాడా ఇది ఎలా ఉండొచ్చు అనుకుంటున్నారు అని. అంటే కొంచెం ఉన్నత స్థాయి వర్గాలు వేస్తున్న అంచనా ప్లస్ నాకున్న కొద్దిపాటి జ్ఞానం, కామన్ సెన్స్ వాడితే సుప్రీంకోర్టులో తీర్పు ఏ మేరకు ఉండొచ్చు అనేది మనం ఒక చిన్న అంచనా వేయొచ్చు. మేబీ ఇది నిజం అవ్వచ్చు, అబద్ధం అవ్వచ్చు. కోర్టులు ఎప్పుడు ఏం చేస్తాయంటే వివాదాన్ని పెద్దది చేయాలని చూడవు, వివాదాన్ని పెంచాలని చూడవు, వయా మీడియాగా ముగించాలనే చూస్తాయి. కోర్టు తీర్పులు ఎప్పుడు కూడా వయా మీడియాగా ఇద్దరికీ కూడా అటు ఇటుగా మరీ పెద్ద సంచలనాంశాలు, అవినీతి కేసులు అయితే అవినీతి జరిగిందా లేదా అనే తీర్పులు ఇస్తాయి. కానీ ఇటువంటి సున్నితమైన అంశంలో సుప్రీంకోర్టు ఖచ్చితంగా అవును జరిగింది అని చెప్పదు, అలాగని జరగలేదు అని కూడా నిర్ధారించలేదు. కాబట్టి మేబీ సిబిఐ విచారణకు ఆదేశించే అవకాశం అయితే ఉంది. ఫస్ట్ ఆప్షను సుప్రీంకోర్టు సిబిఐ విచారణకు ఆదేశించే అవకాశం ఉంది. మేబీ అందరూ కోరుకుంటున్నట్టు, ఇంక్లూడింగ్ మీ, నేను కూడా ఏం కోరుకుంటున్నానంటే సిబిఐ విచారణకు ఆదేశించే కంటే సుప్రీంకోర్టులో విశ్రాంత న్యాయమూర్తులతో ఒక కమిటీ వేసి ఆ కమిటీయే ఒక నిర్ణీత కాల వ్యవధిలో, అంటే ఒక 20 రోజుల్లోనో 25 రోజుల్లోనో నెల రోజుల్లోనో దానిలో వాస్తవాలను నిర్ధారించి, ఎలాగా కోర్టే కమిటీ వేసింది కాబట్టి కోర్టులో పనిచేసిన విశ్రాంత న్యాయమూర్తులతోనే కమిటీ వేస్తే వాళ్ళు మొత్తం విచారణ చేసి సీల్డ్ కవర్లో నివేదిక సుప్రీంకోర్టుకి ఇస్తే అప్పుడు సుప్రీంకోర్టు దాని మీద వాదనలు వింటే బాగుంటుంది. అది సహేతుకంగా ఉండొచ్చని నేను అనుకుంటున్నా. అయితే ఫస్ట్ ఆప్షన్ మాత్రం సిబిఐకి ఇచ్చే అవకాశం ఉంది. సెకండ్ ఆప్షన్ ఈ విచారణ కమిటీ. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరుగుద్ది. అంతకుమించి ఈ సిట్ కొనసాగించమని సుప్రీంకోర్టు చెప్పదు. అది ముందుగా తెలిసే బహుశా రాష్ట్ర ప్రభుత్వం సిట్ విచారణ ఆపేసింది. ఈరోజు మధ్యాహ్నం నుంచి సిట్ ఆగిపోయింది, సిట్ విచారణ ఆగిపోయింది. సో సిట్కి అయితే మాత్రం సుప్రీంకోర్టు అంగీకరించదు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వానికి నోటీస్ ఇచ్చింది, కేంద్ర ప్రభుత్వం కూడా దీనిలో ఇన్వాల్వ్ అవుద్ది. ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం దీనిలో ఇన్వాల్వ్ అవ్వాల్సి ఉంటుందో, అఫిడవిట్ వేయాల్సి ఉంటుందో, వాళ్ళు ఖచ్చితంగా సిబిఐ విచారణకు మాకేం అభ్యంతరం లేదు, సిబిఐ విచారణ చేపిద్దామనే చెప్తారు. సో సిట్ అంటే రాష్ట్ర ప్రభుత్వ కంట్రోల్లో ఉంటుంది, సిబిఐ అంటే కేంద్ర ప్రభుత్వ కంట్రోల్లో ఉంటుంది. ఏదైనా ప్రభుత్వాల కంట్రోల్లో ఉండాల్సిందే. అలాగే సిబిఐ విచారణలో ఆల్రెడీ దేశవ్యాప్తంగా దాదాపుగా 1700కు పైగా కేసులు విచారణ దశలో ఉన్నాయి. ఎప్పుడు వాళ్ళు కంక్లూడ్ చేయట్లేదు. మన రాష్ట్రంలోనే వివేకానంద రెడ్డి గారి కేసు, అంతర్వేద రాజదగ్ధం కేసు, డాక్టర్ సుధాకర్ కేసు, వైసీపీ సోషల్ మీడియాకి చాలా కేసులు ఉన్నాయి కదా. సో సిబిఐ చేతికి వెళ్ళిందంటే మాత్రం ఇది సంవత్సరాల తరబడి సాగిపోతాయి. అందుకే ఈ పర్టికులర్గా ఈ తిరుమల లడ్డు వ్యవహారాన్ని సుప్రీంకోర్టు, అంటే నా పర్సనల్ ఒపీనియను, నేను అనుకుంటున్నది అయితే సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తుల కమిటీ వేయాలని నేను అనుకుంటున్నా. కానీ సుప్రీంకోర్టు మాత్రం సిబిఐకి ఇచ్చే అవకాశం ఉంది. ఈ రెండు ఆప్షన్స్లో ఏదో ఒకటి జరుగుద్ది అనేది మనం ఖచ్చితంగా అంచనా వేయచ్చు. అయితే ఒకవేళ సిబిఐకి ఇస్తే, సిబిఐ దర్యాప్తుకి ఇస్తే ఇంకా ఈ కథ ముగిసిపోయినట్టే. దాదాపుగా ఇంకా ఈ ఇష్యూ మర్చిపోవచ్చు, ఇంకెవరు మాట్లాడరు. సిబిఐ కూడా ఏదో వాళ్ళకు గుర్తొచ్చినప్పుడు 2 నెలలకు ఒకసారో 3 నెలలకు ఒకసారో వాళ్ళు ఒక చిన్నపాటి రిపోర్ట్ ఇస్తారు. అక్కడతో చూడండి, ఒకప్పుడు వివేకానంద రెడ్డి గారి కేసు అంటే ఒక పెద్ద సంచలనం. ఇప్పుడు ఏముంది, ఎవరైనా పట్టించుకుంటున్నారు ఆ కేసుని? ఒకప్పుడు డాక్టర్ సుధాకర్ కేసు అంటే పెద్ద సంచలనం. అంటే కాలక్రమేణా కొత్త ఇష్యూ తెర మీదకి వచ్చినప్పుడు పాత ఇష్యూస్ మర్చిపోతారు.
సో ఈ తిరుమల లడ్డు అనేది కూడా ఎంత పెద్ద ఇష్యూ అయినా సరే సిబిఐ చేతికి వెళ్ళాక వాళ్ళు విచారణ మొదలుపెట్టాక 2-3 సార్లు రిపోర్ట్ అది ఇస్తారు, ఆ తర్వాత అందరూ మర్చిపోతారు. సో నేను ఊహించడం ఏంటంటే సుప్రీంకోర్టు తీర్పు సిబిఐ విచారణకి ఇచ్చి ఈ కేసులో ఎవరూ మాట్లాడొద్దు, ఎవరు కూడా ఇటు వైసీపీ వాళ్ళు కానీ టీడీపీ వాళ్ళు కానీ ఎవరు ఎటువంటి కామెంట్స్ చెయ్యొద్దు అని సుప్రీంకోర్టు సీరియస్గా ఆదేశించే అవకాశం అయితే ఉంది. అది జరిగితేనే బెటర్. నేను కూడా అదే జరుగుద్ది అనుకుంటున్నా. ఎందుకంటే వీళ్ళు ఆ లడ్డు విషయంలో ఒక్కొక్కరు ఒక్కో వివాదం. సో సగటు భక్తుడు మైండ్ పాడైపోతుంది. అసలు భక్తులు నిజంగా ఈ జంతువుల కొవ్వు కలిసింది తిన్నారా లేదా ఇప్పటికీ కూడా వాళ్ళ క్లారిటీ లేదు. అందుకే వీళ్ళేమో తిన్నారా ఉందంటారు, వాళ్ళేమో లేదంటారు. ఇటువంటి కన్ఫ్యూజన్ మధ్య రకరకాల స్టేట్మెంట్లతో ఇంకా గొడవ పెరగడం తప్ప తరగట్ల. అందుకే సుప్రీంకోర్టు అసలు ఈ విషయంలో ఎవరూ మాట్లాడొద్దు, సిబిఐ విచారణ జరుగుద్ది, లేదా సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తుల కమిటీ విచారిస్తుంది, మీరెవరూ ఏమీ మాట్లాడొద్దు అని చెప్పే అవకాశం అయితే ఉంది. అయితే తీర్పు రావడానికి కొంచెం టైం పడుతుంది. థ్యాంక్ యూ.